నక్కకు బుద్ధి చెప్పిన కుందేళ్లు. ఒకసారి అడవిలో కుందేళ్లన్నీ ఒకచోట చేరి హాయిగా ఆడుకుంటున్నాయి. అటుగా వెళుతున్న నక్క వాటిని చూసి తినాలని దానికి నోరూరింది. అందుకు ఓ పథకం ఆలోచించింది. నెమ్మదిగా వాటి దగ్గరకు చేరి ఇలా అంది. అవునవును, మేము చాలా సంతోషంగా ఉన్నాం అంది ఓ కుందేలు. ఇంతకంటే సంతోషకరమైన వార్త ఒకటి మీకోసం మోసుకొచ్చాను, చెప్పమంటారా? అంది నక్క. చెప్పు, త్వరగా చెప్పు అన్నాయని. ఏం లేదురా, మీ కుందేలుకు రాజైన చందమామ నేలకు దిగి ఇక్కడికి ఉత్తరాన ఉన్న పెద్ద కోలంలో ఆడుకుంటున్నాడు. చందమామతో ఆడుకోవాలని ఎవరికైనా సరదాగా ఉంటే నాతో రావచ్చు అని నక్కతో అనడంతో అమాయకపు కుందేళ్లన్నీ నేను 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 ముందు. చెప్పు, త్వరగా చెప్పు. నేను ముందు అంటూ పోటీ పడ్డాయి. ఆ సరస్సు ఇక్కడికి చాలా దూరం. నేను ముసల్దానైపోయాను. అందరినీ ఒకేసారి వీపు మీద కూర్చోపెట్టుకొని వెళ్ళలేనుగా. ఓ పని చేద్దాం, రోజుకి ఒకరిని తీసుకెళ్తాను. వాళ్ళు హాయిగా చందమామను దగ్గర నుంచి చూడొచ్చు, ఆడుకోవచ్చు. ఆఖరి రోజున వెళ్ళిన దారే గనక అందరూ కలిసి మీరు తిరిగి వచ్చేదురులే అని నమ్మబలికింది. మొదటగా ఒక కుందేలు నక్క వీపు మీద కూర్చొని అందరికీ బాయ్ బాయ్ చెప్పి సంతోషంగా బయలుదేరింది. అలా నక్క దుర్బుద్ధిని గ్రహించని కుందేళ్లు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి బలైపోతూ ఉంటాయి. ఒకరోజు పిట్ట ఒకటి చెట్టు మీద కూర్చొని నక్క పన్నాగాన్ని పసిగడుతుంది. ఈ విషయం వేగంగా వచ్చి తన మిత్రులైన కుందేళ్లకు చెబుతుంది. అక్కడ చెరువు లేదు, చందమామ లేదు. ఆ చిత్తులు మారి నక్క మిమ్మల్ని మోసం చేసి దాని ఆకలి తీర్చుకుంటోంది. అది మీ మిత్రుల్ని ఎలా తిన్నది అనేది నేను కళ్ళారా చూశాను. చూస్తుంటే నా గుండె తరుక్కుపోయింది అందా పిట్ట. అది విన్న కుందేళ్లు కోపంతో రగిలిపోయాయి. నక్కకి బుద్ధి చెప్పాలనుకున్నాయి. మర్నాడు నక్క మరో కుందేలును తీసుకుని వెళ్ళడానికి వచ్చింది. నక్కమామా, వెళ్దాంలే కానీ కాసేపు తాడులాగే ఆట ఆడుకుందాం అన్నాయి కుందేళ్లు. ఆట నాకు రాదు కదా అంది నక్క. ఏం లేదు మామా, మేమంతా ఒక వైపున పట్టుకుని తాడు లాగుతాం, మరొక వైపున బలవంతుడైన నీవు లాగుతావు. ఎవరు గట్టిగా లాగితే వారే విజేత అనడంతో అంతేనా, అయితే నేను విజేత అంటూ ఆనందంగా ఆటలోకి దిగింది. కుందేళ్లన్నీ ఒకవైపు, నక్క ఒక్కటి ఒకవైపు పట్టుకొని తాడును బలంగా లాగుతాయి. నక్క పూర్తి బలం ఉపయోగించడం చూసి కుందేళ్లన్నీ కూడా బలుక్కని తాడును ఒక్కసారిగా వదిలేశాయి. నక్క అదుపు తప్పి వెనుక ఉన్న బావిలో పడిపోయింది. జిత్తులు మారి నక్క పీడ విరగడవ్వడంతో కుందేళ్లన్నీ సంతోషించాయి. అందుకే అంటారు, ఎత్తులు వేసేవారు ఒకరుంటే వారి పై ఎత్తులు వేసేవారు మరొకరుంటారు అని.